అంబేద్కర్ కోనసీమ జిల్లా కుండలేశ్వరంలో పార్వతీ సమేత కుండలేశ్వర స్వామివారిని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఆలయాల ప్రసాదం నాణ్యత పెరిగిందని, దేవాలయాలలో సౌకర్యాలు పెంచి ప్రజలకు త్వరగా దర్శనాలు కల్పిస్తున్నట్లుగా మంత్రి సుభాష్ తెలిపారు. రాష్ట్రంపై ఏ సైకోగాళ్ల కళ్లు పడకూడదని కుండలేశ్వర స్వామిని కోరుకున్నారని మంత్రి సుభాష్ అన్నారు. ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. పుణ్యక్షేత్రమైన కుండలేశ్వర స్వామిని ఈరోజు దర్శించుకోవటం నిజంగా గతం నుంచి కూడా నేను కాశీకి వెళ్దామంటే ఆ శివుడు అనుగ్రహం లేకుండా ఆయన ఆపుతూ వచ్చాడు. అయితే ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాను. అనుకోకుండా ఇక్కడ కొంతమంది కోరిక మేరకు నేను ద్రాక్షారంలో చేసుకోవాల్సిన పూజ ఈరోజు కుండలేశ్వరంలో చేసుకుంటే, మరి కుండలేశ్వర స్వామి వారి చరిత్ర అంతా చెబుతూ మరి చాగంటి కోటేశ్వరరావు గారికి ముందుగా మీ ప్రాంతంలో ఉన్న కుండలేశ్వర స్వామి ఎదురుగా ఉన్న గోదావరిలో స్నానం చేసి ఇక్కడ దర్శించుకున్న తర్వాతే కాశీకి వెళ్తే అది విముక్తి పాపాల నుంచి అని చెప్పి, పూర్తి విముక్తి అని చెప్పి చెప్పడం జరిగిందని గురువు గారు చెప్పడం, మరి దానికోసమే నన్ను ఆ పరమేశ్వరుడు ఇంకా అనుమతి ఇవ్వలేదేమో అక్కడికి కాశీ రావడానికి అని చెప్పి భావిస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్తీక మాసంలో అందరూ కూడా భక్తిభావం అనేది ప్రతి ఒక్కళ్ళలోని పెరిగిందని చెప్పుకోవచ్చు. కరోనా అయిన తర్వాత మనిషిని ముట్టుకుంటే చనిపోయే రోజు వచ్చేసరికి భక్తిభావం అనేది విపరీతంగా పెరిగింది. అలాగే సేవాభావం కూడా పెరిగింది. అలాగే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రతి చోట కూడా ప్రసాదంలో నాణ్యతతో పాటు మీరు చూశారు, తిరుపతి తిరుమలలో ఓ ఫీడ్బ్యాక్ బుక్, అదే అక్కడ ఎలా ఉంది అని భక్తుల నుంచి ప్రసాదం వరకు, శుభ్రత వరకు ఎలా ఉందనేది ఒక బుక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి చోట కూడా ఎక్కడా తోపులాట లేకుండా ఇటు పోలీస్ శాఖతో పాటు ఈవో గారు, ఇక్కడున్న సిబ్బంది, చుట్టుపక్కల భక్తులు కూడా ప్రశాంతమైన వాతావరణంలో దర్శించుకుని ప్రశాంతమైన వాతావరణంలో